హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. వ్లాగ్తో పాటు ఒక స్పెషల్ రెసిపీ కూడా ఉందండి. నేను ఇక్కడ ఉతికిన బట్టలన్నీ కూడా ఐరన్ చేసానండి. ఐరన్ చేసి నీట్గా ఫోల్డ్ చేసాను. ఇప్పుడు వీటిని కబోర్డ్లో సర్దాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నం అండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ముందుగానే అన్నం ఉడికించి చల్లార్చి పెట్టాను. అలాగే కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొబ్బరి తురుము రెడీ చేసుకున్నానండి. కొబ్బరి అన్నం కావాల్సిన తాలింపు దినుసులన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఉప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నెయ్యి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కొన్ని పల్లీలు అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇది లంచ్ బాక్స్కి అయినా సరే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో మనకి తొందరగా రెడీ అయిపోతుంది. పల్లీలు ఇలా వేయించుకున్నాక జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. లేదంటే ఇంట్లో ఎప్పుడైనా సరే కొబ్బరి మిగిలిపోయినా మనం ఇలా కొబ్బరికాయతో కొబ్బరి రైస్ చేసుకోవచ్చండి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి, ఆయిల్ కన్నా సరే. ఈ తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తురుము వేసుకోవాలండి. మనం ఇక్కడ కొబ్బరి పాలతో చేయట్లేదు, కొబ్బరి తురుముతో చేసుకుంటున్నాము. కొబ్బరి తురుము వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. కొబ్బరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వకూడదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొబ్బరి తురుము వేసాక ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మీలో ఎంతమందికి కొబ్బరి అన్నం అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. 2 నిమిషాల పాటు వేయించేసాను. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చండి. కానీ కొబ్బరి అన్నం మామూలు రైస్తోనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. రైస్ వేసాక ఉప్పు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. రైస్ వేడయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. రైస్ వేడైతే మనకి ఇక్కడ కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు నాకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో మనం కొబ్బరి అన్నం రెడీ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత నేను ఇక్కడ తడిగుడ్డ పెట్టానండి, మాప్ పెట్టాను. గదులన్నీ కూడా అన్ని గదులకి కూడా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టానండి. ఈ కొబ్బరి అన్నం రెసిపీ మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. తర్వాత బెడ్షీట్స్ కూడా చేంజ్ చేయాలండి. మాప్ పెట్టేసాక అప్పుడు బెడ్షీట్స్ కూడా చేంజ్ చేస్తాను. కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత ఇంకో బెడ్రూమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది పెట్టేసాక మీకు చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్ అంతా కూడా మాప్ పెట్టేసానండి. తర్వాత హాల్ కూడా పెట్టాలి. ఇదండి ఈరోజు వ్లాగ్, క్లీనింగ్ వ్లాగ్. అలాగే మీకు ఒక మంచి స్పెషల్ రెసిపీ కూడా వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.